కిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 విసిలి. హాయ్ హలో అండ్ వెల్కమ్ ఆడవాళ్ళు మీకు సిద్దిపేటకి వచ్చాం. ఆడవాళ్ళు మీకు జోహార్లు అనుకుంటూ పంచుల్లో టైమింగ్, మాటల్లో రైమింగ్, వీళ్ళందరూ కలిస్తే షో మొత్తం మైండ్ బ్లోయింగ్. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. అమ్మయ్య తప్పించుకున్నాం రా బాబు అని ఎలాంటి సందర్భాల్లో మీరు మీ ఆయనతో, మీ ఇంట్లో మీ అత్తగారితో, లేకపోతే మీ అమ్మా నాన్నతో, బయట దోస్తుతో అంటారు? బాయ్ ఫ్రెండ్ తో మూవీకి వెళ్ళినప్పుడు వెనకాల ఫాదర్ ఉన్న చూడనప్పుడు అమ్మాయి బతికిపోయాం అనిపిస్తుంది. ఎందుకు చూడలేదు అనుకుంటున్నాను? ఎందుకంటే ఆయన మూవీ చూసి బిజీ ఉంటారు కాబట్టి. ఎందుకంటే ఆయన వాళ్ళ ఆఫీస్ లో ఇంకెవరో ఫ్రెండ్స్ తో వచ్చిండు. బాయ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆడవాళ్లకు ఆధార్ తో ఉచిత ప్రయాణం కాబట్టి డ్రైవర్లు ఆధార్ మర్చిపోయినప్పుడు, డ్రైవర్లు చూడనప్పుడు అబ్బా బతికిపోయినాం అమ్మయ్య అని అనుకుంటాం. మీ ఫ్రీ బస్ కో దండమక్క. భర్తకు తెలియకుండా మనము చీర కొనుక్కొని కట్టుకున్నప్పుడు ఈ చీర ఎక్కడదే నీకు అని అంటే మా అమ్మ గిఫ్ట్ ఇచ్చిందని అని చెప్పి తప్పించుకున్నప్పుడు అమ్మయ్య పాపం తెలియదు ఆ చీర ఆయన జోబులోకి వెళ్ళి దొబ్బేసిన డబ్బులతో కొన్నామని. ఫ్రెండ్స్ తో బయట పార్టీ చేసుకొని వచ్చినప్పుడు మమ్మీ తాగలేదని గుర్తుపట్టకపోతే అమ్మ తప్పించుకున్నాం రా అనిపిస్తుంది. నేను షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు మా ఆయనతోని అక్కడ బిల్ ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు నేను తక్కువ చెప్పి తప్పించుకున్నప్పుడు అప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇంకా క్రేజీగా సార్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ పెడతా రా అని చెప్పి మళ్ళీ నువ్వు కాదమ్మా అని చెప్పినప్పుడు అమ్మయ్య అని అనిపిస్తుంది. వాట్ ఇస్ 7 into 2? 49. 7 into 2 49. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెప్పి పెడతలేడో నీకు ఎగ్జామ్? ఎందుకంటే ఇంట్లో కూడా చదువుతలేవని అర్థమైంది. రా 7 2s 14 ఇట్రా. మేడం ఎవరో చెప్పేది ఏం అర్థం కాలే. మా అర్థం కాని మేడం ఇట్రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. 7 into 2 ఇట్రా. వీడు కూడా చెప్పు. రవి నిజం చెప్పు నాన్న, ఎవరు నువ్వు? 7 into 2 49 లాగానే చెప్తున్నావు. మీరే. నేను ఇట్లనే ఉన్నానా? కొంచెమా? ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకోండి కొంచెం అంటే చెప్పు. ఎంత పర్సెంట్ నాకు ఈ ఫేస్ కి మ్యాచ్ అయ్యింది చెప్పు. 99.99. 99.99%. నేను వాగు ఎస్ చేస్తా. నేను ఇట్టుంటానా? ఉంటారు. నీకు మ్యాథ్స్ జన్మలో మ్యాథ్స్ టాపర్. తెలిసింది. 7 into 2 49 అన్నప్పుడు తెలిసింది మ్యాథ్స్ టాపర్ అంటే. 50/50. ఏంటది 50/50? మార్క్స్. ఓడి అడిగి పో. బాగున్నాయి, చాలా బాగుంది. వీడోడో తెలుస్తుంది ఇంకా బాగుంది. నేనే మా అయ్య దౌడ మీద కొట్టినప్పుడు ఇట్లా జరిగింది అంతే. మైక్ పెట్టి పెట్టి ఇక్కడ ఇట్లా అయిపోయింది. మైక్ పెట్టి పెట్టి ఇట్లా అయిందా? దయచేసి అక్కడ ఎక్కడ పడేద్దండి. అది ఎక్కడ పడేస్తానండి, నా మనసులో ఉంటది ఇది. అదే చెప్తా. ఇగో ఇక్కడ పెడతా. వెంటనే మన ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ చూడాలి. వాడిని చూసిన తర్వాత నాకు మైండ్ దొబ్బింది. లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్. మేడం మీ పేరు? ఇందిరా. ఇందిరా గారు ఏం చేస్తుంటారు? టీచర్. టీచర్. కీర్తి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. చాలా కష్టపడుతున్నారు అయితే. నా పేరు మహేశ్వరి. ఏం చేస్తుంటారు? నేను స్టిచ్చింగ్ చేస్తుంటారు. వెరీ గుడ్. శ్రావణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. నిజంగా చెప్పండి, ఆ బొమ్మ చూసినప్పుడు మీకు ఏమని? అంటే ఫుల్ ఫ్యాన్ పెడుతుంటారు కదా సార్ మీకు. ఫుల్ ఫ్యాన్ పెడితే దౌడ జరిగిందా? అటు ఇటు ఊగుతున్నాయి అన్నట్టు చెంపలు ఊగుతున్నాయా? అంటే ఇక్కడ ఉన్నాయి కదా సార్. వద్దు నువ్వు చూపెట్టకు నాకు. మేడం మీ పేరు? వజ్రమాల గారు. మీరైనా కరెక్ట్ చెప్పండి మేడం. నాకు దానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది కొంచెం. ఏవి? నా కళ్ళు మ్యాచ్ అయినా, ముక్కు మ్యాచ్ అయినా, హెయిర్ స్టైల్ మ్యాచ్ అయింది, ఐస్ మ్యాచ్ అయినాయి.
ఐస్ మ్యాచ్ అయినాయా? నా ఐస్ అట్లున్నాయా? అట్లనే ఉన్నాయి. నిజానికంటే ఇప్పుడే అందంగా ఉన్నారు సార్ మీరు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటి వచ్చి. అమ్మా మీ పేరు? ఐఎమ్ సౌమ్య. సౌమ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. వెరీ గుడ్. అరే డ్రాయింగ్ బోర్డ్ పట్టండి రా. డ్రాయింగ్ కాంపిటీషన్ ఒకరు వస్తారు, అక్కడ నేను చెప్పిన సినిమా పేరో పాటనో డైలాగో డ్రా చేస్తారు. అవతల వైపు ఉన్న ఇద్దరు గెస్ట్ చేయాలి 30 సెకండ్లో. ఎవరైతే కరెక్ట్ గెస్ట్ చేస్తారో 3 పాయింట్స్ లో మాక్సిమం పాయింట్లు ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు విన్నర్. సో మీతో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఎవరు డ్రా చేయబోతున్నారు? ఫస్ట్ రండమ్మా, ఆశీర్వాదం తీసుకోండి. దగ్గరికి వెళ్ళి తాత సినిమా పేరు చెప్తున్నా, ఆ సినిమా ఆమె ఎలా దించుతో ఆమె ఇష్టం, మీతోని ఆ పేరు చెప్పాలి. సినిమా పేరు వచ్చేసి ఈ పాటలో, ఈ సినిమాలో పాటలో ఒక స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ అందరు రీల్స్ లాగా కూడా చేశారు. కడుపు ఎందుకమ్మా ఇట్లా అయింది డబ్బాలాగా? వావ్, గడ్డపారేసింది ఇది. 3, 2, 1. మీకు ఆన్సర్ తెలిస్తే వెనకాల తాతకు దండం పెట్టుకుని ఆన్సర్ చెప్పండి. 3 Idiots. 3 Idiots. ఓకే, వెళ్ళిపోండి, ఇంకా మీ టైం అయిపోయింది. మీ ఇద్దరికి క్లూ ఇస్తున్నా. ఇందులో హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ఇందులో హీరో విజయ్ దేవరకొండ. ఇందులో ఒక పాట వచ్చా వచ్చా ఫ్యామిలీ స్టార్. రైట్ ఆన్సర్. నేను ఇప్పుడు ఇచ్చేది మీకు ఒక సినిమా పాట. కాలమే కాటు వేసిందా, వేదనే వెల్లువైందా. ఏం కాదు, మా తాత ఆపరేషన్ చేసైనా వీడు దౌడం చక్కగా చేస్తారు. ఇప్పుడు సినిమా పాట 3, 2, 1 గో. ఫస్ట్ పదం ఏంటో చూడండి. ఫస్ట్ అర్థం అవ్వట్లేదు. ఆమె దించడం లేదు. ఫస్ట్ 5, 4, 3, 2, 1 టైమ్ అప్. చాలా ఈజీ పాట, గెస్ చేయండి. గుండె జారి గల్లంతై. ఆఫ్ కోర్స్ గుండె ఉంది కాబట్టి గుండెతోనే చెప్పడానికి ట్రై చేస్తారు. సరే, ఇద్దరు క్లూ ఇస్తున్నా. ఇది డాక్టర్లు వాడే స్టెథోస్కోప్, అంతే కదా? ఇది హలో చెప్పే సెల్ ఫోన్. హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే. రైట్ ఆన్సర్. హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే. రెండో పాయింట్ కూడా పీకింది, వీళ్ళకి వచ్చేసింది. కంగ్రాచులేషన్స్. మీరటు. ఇప్పుడు నేను మీకు ఇచ్చేది ఒక సినిమా డైలాగ్. అయ్యా అదేందది? ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? రాంగ్ ఆన్సర్. బుల్లెట్ దిగిందా లేదా? ఇప్పుడు మీరు చెప్పాలి. క్లూ. ఇది అతడు సినిమాలో డైలాగ్. ఇది మహేష్ బాబు గారు కోట శ్రీనివాస్ గారికి ఫోన్ లో ఇచ్చే వార్నింగ్ డైలాగ్. గన్ను చూడాలనుకో తప్పు లేదు, బుల్లెట్ చూడాలనుకుంటే చచ్చిపోతారు. అది డైలాగ్. అట్లా 3 పాయింట్కి 3 పాయింట్లు వీగినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ వస్తారు, వాళ్ళు చెప్పకపోతే మీకు ఛాన్స్ వస్తుంది. రెడీగా ఉండండి. అమ్మ ఆల్ ది బెస్ట్. నాకు నీ మీద నమ్మకం ఉంది. సో ఫస్ట్ యాజ్ యూజువల్ నేను సినిమా పేరిస్తున్నా. చాలా ఈజీ. పదాలు ఫాలో అయిపోండి. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. టైమ్ అప్. కొండ పొలం. రైట్ ఆన్సర్. రంగుల కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. రాధిక రాధిక సినిమా పాట. రాధిక ముందుక వెనకక కిందిక మీదిక. 3, 2, 1 go. నీలి నీలి ఆకాశం.
గాలిలో తేలినట్టుండే గుండె ఇద్దరికి క్లూ ఇస్తున్న టైం అప్ సలవడక. ఇది హీరోయిన్ గజాల పాడుతుంది. ఆకాశం రెక్కలతో నన్ను తాకుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. Right answer. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చెయ్యాలి. లాస్ట్ మేడం మీ చేతుల్లో ఉంది. చెప్తేనే పాయింట్ వస్తుంది, వీళ్ళకి వెళ్ళిపోతుంది. చాలా ఈజీ. అక్క నీ కాలు ఒక్కసారి చూపెట్టవా? అయిపోయి. కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంది. టచ్ చేస్తే దాని అమ్మ షాకే. ఎస్ దట్స్ ది రైట్ ఆన్సర్. కానీ టైం అప్ అయిన తర్వాత కూడా సిగ్నల్ చేసింది కాబట్టి యువర్ టీమ్ ఇస్ డిస్క్వాలిఫైడ్. రౌండ్ విన్నర్ చూడు చింత. కంగ్రాచులేషన్. తిరుగులేదు మీకు 3000 రూపాయలు. సెకండ్ రౌండ్ ఏంటంటే డైలాగ్ చెప్పాలి. నేను ఒక డైలాగ్ చెప్తా, నేను చెప్పినట్టు నేను యాక్షన్ చేసినట్టు మీరు చేసి చూపెట్టారు అనుకోండి, మీకు సిద్దిపేటలో 10 ఎకరాల భూమి. ఓకే, ఒకసారి చూడనికి పంపిస్తా. ఇస్తారు అనుకోరా? నేను చెప్పినట్టు కాకుండా అంత బాగా చెప్పారు అనుకోండి, 20 ఎకరాల భూమి దూరం నుంచి చూపెడతా. అర్థమైంది కదా? రేయ్ ఫస్ట్ మ్యూజిక్ ఏరా. రేయ్ నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. కొన్ని వినకూడదు చూడకూడదు అనుకుంటా. పొరపాటున అవి నా కంటికి కనిపించినా, నా చెవికి వినిపించినా నా టెంపర్ లేచుద్ది. రారా రా. ఏరా ఇంకా రాలేదు, రా. అట్లా ఊపిరి తీసుకోవాలి. ఎవరు ఈ డైలాగ్ ని నేను చెప్పినట్టుగా అప్ప చెప్తారు. రండి నువ్వు రా, నీ మీద రివెంజ్ తీసుకోవాలి నేను. రా రెడీ? ఇగో కత్తి పట్టుకో. నా బొమ్మ దించింది ఇవిడే. నీ రివెంజ్ తీసుకునే టైం వచ్చింది. యాక్షన్. ఆగాగు. నాకు ఐస్ క్రీమ్ కొంటావా కొనవా? పౌరుషం ఏది బాలే బాబు? పౌరుషం ఏది? వస్తుంది. ఏడొస్తుంది? ఆడ నడకర రావాలా? నువ్వు ఐస్ క్రీమ్ తింటావా తినవా? పౌరుషంతో రా. పౌరుషంతో నడు. ఇటు నుంచి కోపం తెచ్చుకో. కోపం అగో లా 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 లా. అట్లనే వస్తుంది అది. రెడీ? డైలాగ్ చెప్పు. యాక్షన్. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. కొన్ని వినకూడదు, కొన్ని చూడకూడదు అనుకుంటా. ఒకవేళ అవి నేను చూసినా విన్నా కూడా నాలో. నిన్ను ఎవడే స్పీచ్ ఇమ్మన్నది? ఎవడు నిన్ను స్పీచ్ ఇమ్మన్నది? ఎందుకు అక్క ఇట్లా సాగుడుతున్నావు? ఒక్క డైలాగ్ అక్క. ఈజే. పొరపాటున నా కంటికి కనిపించినా, చెవుకి వినిపించినా, ముక్కుకి వాసన వచ్చినా ఆడు నుంచి స్టార్టింగ్ నుంచి. రెడీ? నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నువ్వు కత్తినట్ల దిప్పక నేను ఇడున్నా. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నాకు కొన్ని వినకూడదు చూడకూడదు అని అనుకుంటా. నాకు వినిపించినా కనిపించినా ముక్కుకు వాసన వచ్చినా నాలో టెంపర్ లేచుద్ది. బస్సు రాలేదా? డైలాగ్ ఏం చేసినావు అక్క? నువ్వు తెచ్చిన బొమ్మలే బాగుంది డైలాగ్ అంటే. ఇల్లు వేరేలకు విరుద్దాం పో. నెక్స్ట్ ఎవరమ్మా డైలాగ్ చెప్పేది? యాక్షన్. అదేం నడక? ఓడని ఇట్లా నడుతాడు. కోపం మీద అట్లా నడక ఎట్లా అవుతుందా? ఇగో పౌరుషంగా ఇట్లా కూడా నడవచ్చు కొంచెం. యాక్షన్. నాకు
నాకొక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నేను కొన్ని చూడకూడదు వినకూడదు అనుకుంటా. పొరపాటున అవి నా కంటబడినా చెవినబడినా నా ముక్కుకి వాసనొచ్చినా టెంపర్ లేచుద్ది. ఏరా ఇంకా రాలేదు, భయపడిపోయావా? బస్సు లేట్ అయిందా? ఫ్రీ టికెట్ల వల్ల నీకు బస్సులు ఆపట్లేదా? వెరీ గుడ్, బాగుందమ్మా, సూపర్, వెరీ గుడ్, బాగా చేశారు. ఇక్కడ నుంచి ఇప్పుడు బృందావనం వచ్చింది. ఎంజాయ్. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నేను కొన్ని వినకూడదు కొన్ని చూడకూడదు అనుకుంటాను. అరే పొరపాటున అవి నా కంట పడినా నా చెవిన పడినా నా ముక్కుకి వాసన వచ్చినా నాకు టెంపర్ లేచొద్ది. ఏంట్రా రాలేదు, రండి. డైలాగ్ అంటే చదువుకున్నట్టు చెప్పడం కాదు. డైలాగ్ అంటే దాంట్లో ఒక ఫుల్ స్టాప్, కామా, ఒక పౌరుషం ఉండాలి. నేర్చుకున్నట్టు అప్ప చెప్పినావు నువ్వు. ఏంటి భాగ్య గారు రెడీగా ఉన్నారు. లాస్ట్ యాక్షన్. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. కొన్ని చూడకూడదు కొన్ని వినకూడదు అనుకుంటా. పొరపాటున అవి విన్నా చూసినా టెంపర్ లేచుద్ది. లాస్ట్ కి ఏందమ్మా అది? అన్నారు కదా. ఏమన్నా నేను అను గట్టిగాను ఏదో ట్రై చేసిండ్లే అమ్మాయి. ఇంటర్తో వార్తలు సమాప్తం. ఇప్పుడు ఎవరెవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో అందరు రండి. డ్రాయింగ్ టీచర్ రా. ఇప్పుడు వీళ్ళల్లో డైలాగ్ ఎవరు బాగా చెప్పారు ఆడియన్స్? ఈ పాప ఎంతమంది ఓట్లు వేస్తారు చెయ్యెత్తండి. డైలాగ్ మొత్తం డైలాగ్, ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ మళ్ళీ ఎత్తున చెయ్యి, మళ్ళీ వేరే వాళ్ళకి ఎత్తద్దు. మా డ్రాయింగ్ టీచర్ కి ఇద్దరు వేసిరబ్బా ఓట్. మా గ్రీన్ సారీ మేడం కి ఫైనల్ గా అరే ఓ 2-3 ఓట్లు వచ్చాయి. కానీ గెలిచింది రౌండ్ లో మా గ్రీన్ టీచర్. 1500 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. 500 రూపీస్. 500 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. 500 రూపీస్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. బాగా యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉన్నారు చేయొద్దండి. అంటే ఇప్పుడు నాకు ఛాన్స్ ఇస్తే గేమ్ లో దుమ్ము లేపి నేను గెలుస్తా అన్న వాళ్ళు ధైర్యంగా చేయొద్దండి. వాలంటీర్స్ ఆర్ అప్రిషియేటెడ్. ఎల్లో సారీ మేడం. తలకి మంచిగా ఇట్లా బ్యాండెడ్ క్వీన్ లాగా తయారయ్యారు మీరు ముగ్గురు. 1 by 1 వస్తారు. చేతులు వెనకలు పెట్టుకుంటారు. ఈ బాల్ ని ఆ డబ్బలు పెట్టి తలతో ఇట్లా ఒక నూకితే ఆ వెయిట్ బాల్ కి దాకి ఈ బాటిల్స్ పడాలి. ఈ ముందు బాటిల్ పడ్డాయంటే 100 పాయింట్లు, వెనకాల బాటిల్ పడ్డాయంటే 50 పాయింట్లు వస్తాయి. మీకు అర్థమైపోయింది కదా? 1 by 1 వచ్చేయండి. బాల్ అలా కింద పెట్టుకోండి, కొట్టండి. 3, 2, 1 స్టార్ట్. నాలికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసిలి 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 నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తీయనైన కోయం చేలే, నీ రంగు కోళ్ళు నింగిలోన రైన్బో చేలే, నీ అందాలన్నీ అందంగా నీ చోళంటే పసులు చేలే. విసిలి 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 నూకుతూనే వాడ వరకు
చివరి 3 పడ్డాయి. 50, 50, 100, ఇంకో 50, 150. మీ మొత్తం స్కోరు 150. చూసారు కదా ఎలా ఆడకూడదో చూపెట్టారు. ఎలా ఆడాలో మనం చూపెడదాం. 3, 2, 1 గో. ఏ ముందున్న సీసాని పడగొట్టలేరు అని అనుకున్నా. ఏ దేవుడికి పూజిస్తావు ఏం తింటావు గాని నాకా పంపించా ఫోటో మరి ఎన్ని 50, 50, 100, 150, 200, 300 పాయింట్లు విన్నా. కంప్లీట్ గా సూపర్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్స్ ఇన్ ఆడవాళ్ళ మీకు జోహార్లు. గెలిచినందుకు 3000 రూపాయలు. సో వెళ్ళిపోయే టైం వచ్చేసింది. మా ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. మేడం రండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.